గల్ఫ్ కార్మికుల సమస్యలపైన ఆయా దేశాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన సమస్యలు వినడానికి రావడం అంటేనే అనేక సమస్యల పరిష్కారం కావడానికి వేదికగా దోహదపడుతుందని చెప్పినటువంటి ఆలోచన చెప్పినటువంటి మిత్రబృందం పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మన ప్రాంతంలో ఎక్కువగా ప్రశ్నించే గొంతుకగా పేరున్నటువంటి జీవన్ రెడ్డి గారు అనేక గల్ఫ్ సమస్యలు కూడా మాట్లాడినటువంటి పెద్దలు, ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు వినోద్ కుమార్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్ఆర్ఎస్ఎల్ విభాగం అధ్యక్షులుగా, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ అన్న గారు గత 10 రోజులుగా దుబాయ్లో ఇతర దేశాల్లో గల్ఫ్ కార్మికులు సమన్వయం చేస్తూ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మహేష్ అన్న గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్స్ విప్ అనిల్ అన్న గారు, ఈ టీపీసీసీ మా కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఎస్ఎల్కు కన్వీనర్ ఉన్నటువంటి సింగర్ నరేష్ రెడ్డి గారు, గత ఎన్నికలు నా కోసం కూడా గట్టిగా కష్టపడ్డ మిత్రుడు. ఈ కార్యక్రమంలో ఇంకా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు చాలా మంది మిత్రులు కూడా ఉండడం జరిగింది. అందరికీ దాంతో పాటు వివిధ దేశాల నుంచి సామాజిక సేవలో సాంఘిక సేవలో మా సోదరులు ఈ దేశానికి వచ్చి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 ఛానల్.